బిడ్డలు ఒక కొడుకు పెద్దమ్మాయి వచ్చారు గవర్నమెంట్ ఆమె భర్త అల్లుడు వచ్చారు. తర్వాత చిన్న బిడ్డ అడ్వకేట్ ఇప్పుడు హైదరాబాద్ హైకోర్టులో క్లర్కింగ్ చేసి కొడుకు సినారాల సాఫ్ట్వేర్ ఇంజనీర్. అంటే విషయం ఏంటంటే నువ్వు పుట్టింది మనం చిన్న కుటుంబం లేదు కానీ విద్య అనే దాంతో విద్య అనే బలంతో మనం ఆకాశం కూడా ఎదురగలం. నేనే చదువుకోకపోతే నా పిల్లలు నేనే చదువుకోకపోతే నీ పిల్లలు కూడా ఇందువరకు ఎప్పుడు సంపద కలిగినా అప్పుడే బంధువులు వస్తారు. ఎప్పుడు సంపద కలిగినా అప్పుడే బంధువులు వస్తువులు అది ఎక్కడన్నా ఎప్పటిలాగా తెలుగుతుంది తప్పకుండా ఏం చేయాలి. అంటే చెరువు నిండా నీళ్ళు ఉన్నప్పుడు కప్పలు కప్పలు ఉన్నప్పుడు నీళ్ళు లేకపోతే కప్పలేదు. మనం కూడా దానికి కొంచెం అన్నదమ్ములలోనే ఇంకా వేరే లేదు. అన్నదమ్ములే ఒకరు చదువుకొని ఆఫీసరు డాక్టర్ కోర్టుకి వెళ్ళినప్పటికీ ఆ చదువు రాకుండా నిన్న అంటే ఆయన పెద్దోడు కావడానికి చదువు లేదు. తమ్ముని చదివించినట్టు చేసిండు అని చేసిండు అలా డాక్టర్ అయిందా సంపాదించిండ ఆకాశం జరిగిన తమ్ముని ఛాయ కూడా తాగి అనాలనేది రోజు అన్నాడు. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నాయి. కాబట్టి ధనం అనేది ఎప్పుడు కప్పలు నీళ్ళున్నాక లేకున్నదే ధనం ఉన్నప్పుడే దుఃఖంగా ఉంటుంది. అని మా వాడు దక్కడికి పోయినవాడు కూడా మా ఉండేవాడు బంధు ఉన్నాడని చెప్పారు. అదే ఇదే ఉండి వేరేవాడు అయిందనుకో ఎవరన్నా జ్ఞాపకం చేస్తారు. అది ఇలాంటి పరిస్థితి ఉండాలి. దయచేసి అందరూ ఆరోగ్యంగా ఉండాలని పక్కపడి ఇంట్లో కూడా 10 సంవత్సరాలకి అలా చేసిన అసలు ఈ పిల్లలు మీరు మర్చిపోతారంటే అది ఎంత మంచి అని అంతా సమయపడుతుంది. అందరూ వచ్చి చూసి నేను అందరికీ హైదరాబాద్ కలిసి తీసుకుపోతాను. ఇప్పుడు అందరూ సమయం అందరూ సంతోషపడి మా పిల్లలు అందరూ మా మంగళం అందరూ బాగా సంతోషపడి మీరు ఉండటం మీరు నన్ను చూసుకుంటాను. నా పిల్లలు బాబు నేను మిమ్మల్ని మంచిగా చూస్తున్నాను. నా పిల్లలు ఒక స్థాయి, నా కొడుకు వాడడం, నా రెండో బిడ్డ టీచర్, చిన్న బిడ్డ టీచర్. బాబు పెళ్ళి అందరికీ ఇద్దరు కాకపోయింది, పాప పని ఎంత మంచిగా నా ఆశీర్వాదం మీకు, మీ ఆశీర్వాదం ఉండాలి. నేను మిమ్మల్ని మంచిగా చూసుకున్న బట్టి నేను నా వీడియోకి వస్తాను. చాలా ఎక్సైటింగ్ ఉంది. అంటే అందరం రావాలని పరమేశ్వరం నాకు ఒక 1 month ముందు చెప్తుంది సార్. అంటే నేను ఎప్పుడు ఏ మీటింగ్ అటెండ్ కావాలి. యాక్చువల్గా 2 సార్లు అకేషన్ అయింది, కానీ రావాలి కంపల్సరీ అని చెప్పి రావడం జరిగింది. ఈ అసిస్టెంట్ అంటే సార్ వీళ్ళని కలుసుకోవడం చాలా అసిస్టెంట్గా భావిస్తున్నాను నేను కూడా. అట్లాగే ఈ అసిస్టెంట్ గురించి మన పరమేశ్వరం మాట్లాడితే ఇంకా అనేది మేమే కనబడుతున్నాం. మీరు మనలందరూ ఉన్నాడు అంతా సార్ అట్లా చేద్దాం. మీకు ఎన్ని తీసుకోవాలన్నా నా సహకారం కంపల్సరీ ఉంటుంది. మీరు సమావేశం వంటకాలు పెట్టినటువంటి బాలనకు మరియు ఇంకా లక్ష్మీకకు మరియు రాజన్న బావ అందరికీ నమస్కారాలు. అలాగే మన విలువగానే వచ్చినటువంటి శేఖరన్న సర్పంచ్ గారికి నమస్కారాలు. ఇంకా మన తోటి మిత్రులందరికీ శుభాకాంక్షలు. ఈ గ్రూపు ఏర్పడి సంవత్సరం అవుతుంది. సంవత్సరం సందర్భంగా వారి మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు.
కులాస్ అంటేనే విద్యకు ప్రథమం. కులాస్ అంటేనే విద్యకు ప్రథమం. ఆ కాలం లోపల బుగ్గారం కులాసం ఎంతుండేది. ఆ బుగ్గారంలో కూడా హాస్టల్ లేదు. జగిత్యాల లాంటి సిటీలు తప్ప ఆ టైంలో ఒక బుగ్గారంలో కూడా హాస్టల్ లేదు. ఆ టైంలో మన కులాసులో హాస్టల్ ఏర్పడ్డది. అది మనందరూ అదృష్టం అనుకుంటాను. అందుకోసం అంటే ఆ టైంలో మన బీద పరిస్థితులు ఉండి మన తల్లిదండ్రులు మనం అన్నం పెట్టి స్కూల్ పంపడం వల్ల మనకి ఇక్కడ అన్నం పెట్టేటువంటి అవకాశం ఏర్పడ్డ కులాస హాస్టల్. ముఖ్యంగా ఈ హాస్టల్ ఏర్పడడానికి ఎవరైనా కృషి చేసిండ్రో మరి మనకు తెలియదు. ఒకవేళ గవర్నమెంటే పెట్టుంటే గవర్నమెంట్ కూడా ధన్యవాదాలు తెలపాలి. ఎందుకోసం అంటే మనకు 2 సంవత్సరాల పాటు ఆ టైంలో ఇప్పుడంటే చాలా హాస్టల్ వచ్చినాయి. గిరిజన సంక్షేమ పాఠశాల అని, జ్యోతిబాపుల అని, ఆదర్శ పాఠశాలలు చాలా వచ్చింది. కానీ అప్పుడు అవన్నీ ఏవి లేవు. బీసీ హాస్టల్, ఎస్సీ హాస్టల్ అనేవి ఉండేవి. ఆ టైంలో మనకు హాస్టల్ని ఏర్పరిచినటువంటి మనకు తెలియనటువంటి వ్యక్తులకు ధన్యవాదాలు తెలుపుతున్నా. అలాగే గురువు అని ఎందుకంటుందంటే మనం బళ్ళకి వెళ్తే సార్ హాస్టల్లో మనకు ఇంటికి వచ్చిన తర్వాత గురువు అంటే వాడేసారు. వాడేసారు ఎప్పుడు వచ్చినా కానీ కొంతమంది భయపడ్డారు. ఎందుకో తెలుసా మీ అందరికి? అందరు భయపడ్డారు. ముఖ్యంగా భయపడ్డారు. 20 ఎక్కాలు ఎవరికి వచ్చారు. అయితే నా దృష్టి ఏంటంటే 20 ఎక్కాలు నాకు ఆ టైంకి వచ్చేది. బతికిరు మళ్ళా ఆ 20 ఎక్కాల్లో కూడా ఏ విధంగా అంటే 2 పాదలు 20, 2 9 18, 2 16 చదవడం. కాబట్టి ఆ భయానికి చాలా మంది పారిపెట్టు హాస్టల్లో వాటికి వస్తుందంటే పారిపెట్టు. సార్ కూడా మరి అదృష్టం ఏంటంటే సార్ మరీ కోర్సు చేస్తే వీళ్ళందరూ ఎక్కడ పారిపోతారని సార్ ఒకసారి గుర్తు చేయకు వాటిని వచ్చి మామూలుగా వచ్చి సభలో పిలిచి వెళ్ళిపోయాడు. ఎందుకోసం అంటే అందరినీ ప్రోత్సాహం ఇంకా గట్టిగా అడిగినామనుకో రాలేదనుకో హాస్టల్ స్ట్రెంత్ తగ్గుతుంది. పిల్లలు ఆయన చదువుకుంటారని చదువుకోదు. ఆ విషయాలన్నీ సార్కి అప్పుడే తెలుసు. కాబట్టి ఎక్కువ స్ట్రెంత్ చేయలేదు సార్. అలాంటి ఒక జ్ఞాపకం ఉంది. ఇంకా జ్ఞాపకాలు చెప్పాలంటే మనం అందరం కొండగట్టుకు గుర్తుందా? కొండగట్టుకు పిక్నిక్ తీసుకెళ్ళింది సార్. ఆ టైంలో నేను ఒక పాట పాడినా తలంబ్రాల సినిమాలో రాజశేఖర్ది. ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదని. ఆ పాట పాడినప్పుడు సార్ వెంటనే 2 రూపాయలు తీసి ఇచ్చేసి చాలా బాగా అప్పుడు 2 రూపాయలు అంటే ఇప్పుడు 500 వెయ్యితో సమానం. మళ్ళీ మనం తినడం కాబట్టి ఆ టైంలో 10 పైసలు కాలం 10 పైసలు నాణాలు కూడా చిలమల్లి ఉండేవి. ఆ టైంలో 2 రూపాయలు చూడడం అంటే పెద్ద విషయం. అది తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళి మా అమ్మకు ఉంచుతుంది. సార్ 2 రూపాయలు ఇచ్చిందంటే ఆ 2 రూపాయలు అట్లనే దాచిపెట్టి మళ్ళీ ఉంచేది. మళ్ళీ నేను హాస్టల్కి వచ్చినప్పుడు బస్సు మీద వచ్చుకున్నాను. గోకులాపురంకు జగిత్యాలని కులాసకు వచ్చేది బస్సు. కులాసకు వచ్చి వెళ్ళిపోయాడు. ఆ టైంలో ఆ బస్సులో ఎక్కి 50 పైసలు ఇచ్చి వచ్చుకుంది. అంటే సార్ ఒకసారి ఇచ్చిన పైసలు నాకు 4 సార్లు రావడానికి వీలేండి. మరి ఆ సారు ఆ టైంలో కూడా ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు కూడా 2 రూపాయల వాళ్ళని బట్టి ఇయ్యని ఉంటారు. మనం కూడా ఎంతో మంది అడక తినడం తిరుగుతుంటారు. మన వాళ్ళకన్నా 2 రూపాయలు ఇస్తామంటే ఆలోచించుతారు. ఎందుకోసం అంటే ఈ టైంలో కానీ ఆ టైంలో సార్ ఆ 2 రూపాయలు ఇచ్చి మనం ఎంకరేజ్ చేస్తాడు. సార్ ఒకసారి ఏమన్నాడంటే పద్యాలు వాడతారా ఎవరైనా పద్యాలు వచ్చాను అనేసరికి నేను పద్యాలు పాడిన. ఆ పద్యం మనకు కవయిత్రి మొల్ల రామాయణంలో ఒకటి సుందరకాండల ఉన్నాడు విశ్వరాగం ఉన్నాడిదే కపులను కూడి నిన్ను నీ ఇరుగుతి రానై ఉన్నాడిదే నిన్ను గురిపోయి ఉన్నాడిదే నిజం నమ్ము ఉరిమి తనయ ఆ మాట లాగించి భూమి తనడు అని ఇట్లా వరుసగా 18 పద్యాలు వాడినా. 18 వాడతానే సరే సార్ 3 వాడగానే నువ్వు వాడతానే బాబు 5 రూపాయల నుండి ఇచ్చిండు. 5 రూపాయల నుండి ఇచ్చిండు. ఆ విధంగా సార్తో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే మనకు టైం అవుతుంది. కాకపోతే సార్ మరొకసారి కృతజ్ఞతలు చెప్తున్నా. సార్ మీరు మాకు గురువులాగా సమానం. అలాగే బాలన్న గురించి చెప్పాలంటే మనకు అందరం కూడా పొద్దున 8 గంటలకు మనకేంటి ఆ రోజులలో పప్పు కూరలు ఏం లేవు. చారు ఆ చారు లోపల మనకు పోలి లోపల మనం ఒక కవిత రాసిన గ్రూప్ లో పెట్టిన బాలన్న పోలి కోసం కోనాపడి పెట్టుకుంటున్నాం. మిరపకాయలు నూనె అవి వేసుకొని తింటే మనకి ఇప్పుడు ఈ కాలంలో బిర్యానీ తింటున్నాం కానీ అది ఈ బిర్యానీ పక్క పెట్టి ఈ పోనీ పక్క పెట్టిన ఇప్పుడు కూడా ఏమంటే నేనైతే సార్ బాలన్న ఇచ్చినటువంటి ఆ పులుస పోసుకుంటా కానీ బిర్యానీ వద్దంట. రెండింటిలో ఏదైనా ఎంచుకోమండి. అది మన ఆ కాలంలో కూడా కూరగాయలు కూడా రుచిగా ఉండేవి. చిన్న చారు కూడా ఎంతో మనకు అమృతం లెక్క అనిపించేది. మధ్యాహ్నం కూడా అన్నం పప్పు సాయంత్రం కూరగాయలు పెట్టారు. శనివారం వస్తే వేడి చేస్తున్నాం. మేము 85 వచ్చినాం. 86 వచ్చిన అప్పుడు స్ట్రెంత్ తక్కువ ఉండేది. శనివారం వస్తే ఏంటంటే అందరు వెళ్ళిపోయాడు. మెట్పల్లి నుంచి ముత్తన్న వాళ్ళు నచ్చుకుంటూ దూరం ఉంటున్నారు. అందరూ వెళ్ళిపోయాడు. ఇక అంటే ఎట్లా వచ్చుకున్నారంటే మధ్యాహ్నం తినడానికి యూజ్ చేసుకుంటారు కొందరు. ఎందుకంటే హాస్టల్ పేరెక్కించుకుంటారు.
మధ్యాహ్నం తినడానికి యూజ్ చేసుకునేవాళ్ళు. కాబట్టి మాకు శనివారం నైట్ వచ్చిందంటేనే కూర ఎంత మంచిగా చేస్తాడంటే బాగా తక్కువ మంది ఉంటారు. తక్కువ ఉంటారు కదా, 10 మందికి టమాటా మంచిగా దగ్గరికి ఫ్రై చేస్తే అది ఎంతో అద్భుతంగా కనిపించేది. ఇట్లా ఎప్పుడు ఎన్నో రుచులు ఉన్నాయి, ఆ అద్భుతంగా కనిపించేది. మరి అలాంటి మంచి వండి పెట్టి మనం 2 సంవత్సరాల పాటు పోషించినటువంటి మన కుక్కర్లకు మరియు రాజేంద్ర బాబుకు లక్ష్మణకు అందరికీ కృతజ్ఞతలు తెలుస్తున్నాం. అలాగే మన గ్రూప్ ఏర్పడి సంవత్సరం అవుతుంది కాబట్టి మరొకసారి మన పాత జ్ఞాపకాలు సింపుల్గా గుర్తు చేస్తున్నా. పరమేశ్వర్ ఫస్ట్ టైం సంప్రదించిండు గ్రూప్ పెడదామని. ఓకే అన్న నేను నా వంతులో కొందరు మెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే అందరూ కూడా ముందుకు వచ్చిండ్రు. రామలింగం, పురుషోత్తం, మల్లేష్ అందరూ కూడా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చిండ్రు. గ్రూప్ ఇంత సక్సెస్ అయింది, కానీ ఆలోచన మాత్రం పరమేశ్వరుది. కాబట్టి పరమేశ్వర్ కూడా ధన్యవాదాలు చెప్పాలి మనం అందరం. కాబట్టి పరమేశ్వర్ కూడా ఒకసారి ధన్యవాదాలు చెప్తున్నా. ఇక ముందు తీసుకెళ్ళడంలో కూడా ఇంకా కొందరు విద్యార్థులు చేరితే బాగుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మెజార్టీ ఎంత బలం ఉంటే అంత బాగుంటుంది. కాబట్టి మన 80 ఒక ఇయర్ చేసుకొని 90 కూడా చేసుకొని ఇంకా కొంతమందిని కూడా చేర్చుకుందాం. సరే వాళ్ళ అసోసియేషన్లో ఉంటారా పక్కన పెడదాం. హాస్టల్ గ్రూప్ అయితే ఉండే వాళ్ళంతా కానీ హాస్టల్ గ్రూప్ ఒకటి ఉండాలి, అసోసియేషన్ గ్రూప్ ఒకటి ఉండాలి. ఇప్పుడు అట్లే ఉన్నాయి కదా. అసోసియేషన్ గ్రూప్ పెట్టుకున్నాం దానికి వేరే వెళ్దాం. అలా ఉంటే బాగుంటుందని నేను కోరుతున్నా. అందరికీ ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. గారు నర్సయ్య సారు వారంకు 10 రోజులు ఒకసారి వస్తుంది మన హాస్టల్కు ఇన్ఛార్జ్ కనుక. మరి ఆ టైంలో మనం ఏం తినాలన్నా ఏది కావాలన్నా మనకు ఒక టైంలో ఎర్రపప్పు తినాలంటే మరి మనకు చెప్పేవాళ్ళు లేదు. మరి మా పిల్లలు ఏం తింటారు, మరి వాళ్ళకి ఏం పెట్టింది ఒక సదుద్దేశం కొద్దీ అప్పుడు మన అక్క మన కుక్కుగా ఉండి మరి ఈసారి మనం ఎర్రపప్పు తీసుకున్నాం అక్క అంటే మరి ఎర్రపప్పే మనకు కన్న తల్లిలాగా మనకు వండి పెట్టి మనందరి మనసులు దూచిన మన కోడలతో తోబుట్టు అక్కగారు. మరి అదే ప్రతిరోజు మనకు ఏ కూరగాయలు కావాలన్నా కానీ ఏది కావాలన్నా కానీ